सिटी इंडिया न्यूज़ चैनल हक की आवाज़। पैराडाइज फंक्शन पैलेस। पैराडाइज फंक्शन पैलेस महबूब नगर। रुकन असम्बली महबूब नगर एनलाम श्रीनिवास रेड्डी ने कहा कि तालीम तमाम अतियात से बढ़कर है। हफ्ते की शाम रुकन असम्बली ने जिला कलेक्टर विजेंद्र बोई से उनके अपने कैंप ऑफिस में मुलाकात करते हुए विद्या निधि के लिए एजुकेशन फंड के अतिया दहिंदगान के साथ मिलकर 4,95,211 रुपये का चेक पेश किया। बाद अज़ा उन्होंने मीडिया से बात करते हुए कहा कि महबूब नगर ने मुझे सियासी ज़िंदगी दी और MLA के तौर पर जिताया, इसलिए इस महबूब नगर का कर्ज उतारने के लिए माहाना तनख्वाह से तालीमी फ़ंड में 1 लाख रुपये का चेक कलेक्टर को दिया गया। उन्होंने कहा कि मैं उन तमाम लोगों का शुक्रिया अदा करना चाहूँगा जो महबूब नगर को तालीमी मरकज़ के तौर पर तरक्की देने के लिए हमारे साथ आ रहे हैं। उन्होंने अपील की कि इस महबूब नगर की खिदमत करने का मौका अब आया है, जिसने बहुत से लोगों को सहारा दिया। इस सरजमीन ने बहुत से लोगों को सहारा देकर यहाँ तक पहुँचाया है। ताजिर, डॉक्टर, इंजीनियर जो यहाँ पर आला मुकाम पर पहुँचे हैं और जिन्होंने किसी भी शोबे में तरक्की की है, उन्हें चाहिए कि इस तालीमी फ़ंड में अपना हाथ दें और गरीब तलबा को तालीम अतिया करें। उन्होंने वाज़ेह किया कि आप जो भी रुपया तालीमी फ़ंड में देंगे वो गरीब बच्चों की तालीम और सरकारी स्कूलों की तरक्की पर खर्च किया जाएगा। उन्होंने उम्मीद जाहिर की कि मेरे साथ आज 10 लोग इकट्ठे हुए हैं और कल 1 लाख लोग इकट्ठे होंगे। उन्होंने मशवरा दिया कि हर स्कूल और कॉलेज के साबिक़ तलबा को इस तालीमी फ़ंड में कुछ ना कुछ देना चाहिए। స్టేటస్ ఇప్పుడు వాళ్ళు చేస్తున్నారు వాళ్ళ కుటుంబ సభ్యులు ఆ మేనేజ్మెంట్ అంతా కలిసి 2 లక్షల రూపాయలు ఈరోజు కలెక్టర్ గారికి చెక్ అందజేయడం జరిగింది. అలాగే మోడా చైర్మన్ లక్ష్మణ్ యాదవ్ గారు 50,000 రూపాయల చెక్ను కలెక్టర్ గారికి అందజేయడం జరిగింది. అలాగే కౌన్సిలర్ శ్రీనివాస్ గారు, చల్వగాలి శ్రీనివాసరావు గారు 50,000 రూపాయల చెక్ను కలెక్టర్ గారికి అందజేయడం జరిగింది. వ్యాపారవేత్త లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం సుందరీకరణ ఇన్ఛార్జ్ పోల శ్రీనివాస్ గారు కూడా 50,000 రూపాయల చెక్ను కలెక్టర్ గారికి అందజేయడం జరిగింది. అగ్రికల్చర్ మార్కెట్ కమిటీ చైర్మన్ శ్రీమతి బెక్కరి అనితమ్మ గారు 25,000 రూపాయల చెక్ను అందజేయడం జరిగింది. ఇంకా పరమేష్ గారు 11,000 రూపాయల చెక్కు, ఇంకా చందు గారు 5,000 రూపాయల చెక్కును అందజేయడం జరిగింది. వాటితో పాటు నేను ప్రతి నెల 1,00,000 రూపాయలు ఇస్తా అన్నా కాబట్టి నా చెక్కును కూడా 1,00,000 రూపాయలు నా నెల జీతాన్ని కలెక్టర్ గారికి అందజేయడం జరిగింది. ఈరోజు మొత్తం 4,95,211 రూపాయలు వీటన్నిటినీ కూడా కలెక్టర్ గారికి అందజేయడం జరిగింది. ఇందులో 2,100 ఫోన్పే తోటి పేమెంట్ జరిగింది. శ్రీమతి శ్రీదేవి అండ్ రంగినేని మన్మోహన్ గారు. సో ప్రతి ఒక్కటి కూడా పారదర్శకంగా కలెక్టర్ గారి అకౌంట్లో పడుతుంది, చెక్ ద్వారా కానీ క్యాష్ ద్వారా కానీ. ఈ సందర్భంగా నేను మహబూబ్ నగర్ ప్రజలకు తెలియజేసేది ఒకటే, ఎంతోమందికి నిల్వనీడ ఇచ్చింది మహబూబ్ నగర్ గడ్డ. వట్టి చేతులతో వచ్చి కోట్ల రూపాయలు సంపాదించుకున్న వాళ్ళు ఈ మహబూబ్ నగర్ గడ్డ మీద కొన్ని వేల మంది ఉన్నారు. ఈ ప్రాంత ప్రజలందరినీ కూడా ప్రేమతోటి హక్కున చేర్చుకున్నారు. ఎటువంటి భేదభావాలు కూడా చూపకుండా తమలో ఒకరిగా కలుపుకున్నారు. ఎంతోమంది అధికారులు కావచ్చు, ఉద్యోగస్తులు కావచ్చు, వ్యాపారవేత్తలు కావచ్చు,
రియల్ ఎస్టేట్ వాళ్ళు కావచ్చు, లేదు అనేక బిజినెస్లు చేసుకుంటున్న వాళ్ళు, ఇక్కడ పుట్టి పెరిగిన వాళ్ళు, బయటి ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్ళు, అనేక సంవత్సరాల్లో ఈ నేల మీద నిలబడి బతికి గొప్పగా ఆర్థికంగా ఇతరత్ర బాగుపడ్డారు. మళ్ళీ మనం తిరిగి నేలకిచ్చే సమయం ఆసన్నమైంది. ఈ ప్రాంతం ప్రజలకు మళ్ళీ మన ద్వారా ఇంత సేవ చేసుకునే అవకాశం వచ్చింది. రాజకీయంగా నాకు ఎమ్మెల్యేగా భిక్ష పెట్టింది ఈ ప్రాంతం. అలాగే ఎంతోమంది రైస్ మిల్లర్లకు ఈ ప్రాంతం కాకుండా వచ్చి ఇక్కడ వ్యాపారం చేసుకోవడానికి అనుమతి ఇచ్చింది. ఎంతోమంది రియల్ ఎస్టేట్ ఏజెంట్లు వచ్చి ఈ భూమి నమ్ముకొని వాళ్ళు బ్రహ్మాండంగా సెటిల్ అయినరు. ఎంతోమంది డాక్టర్స్ ఇక్కడికి వచ్చి నర్సింగ్ హోమ్లు పెట్టుకొని ఇక్కడ సేవ చేసుకుంటూ వాళ్ళు ఎంతో ఉన్నత స్థితికి ఎదిగినరు. అలాగే ఎంతోమంది జిల్లా స్థాయిలో పనిచేసిన అధికారులు ఇక్కడికి వచ్చి ఈ ప్రజల అభిమానం సంపాదించుకున్నారు. ప్రజలు వాళ్ళని గౌరవించారు. సో ఇవన్నీ కూడా ఆలోచనలు చేసి మళ్ళీ ఒకసారి మన ప్రాంతానికి ఏదైనా తిరిగి ఇవ్వాలి అన్న సంకల్పంతో ఈ మహబూబ్ నగర్ విద్యానిధిని ప్రారంభం చేసుకున్నాం. మన బాధ్యత ఇది. ప్రజల అవసరం, ఈ ప్రాంత ప్రజల అవసరం కాబట్టి ఖచ్చితంగా మనం ముందుకు రావాల్సిన సమయం వచ్చింది. మీ అందరికీ నమ్రపూర్వకంగా నేను విజ్ఞాపన చేస్తూ ఉన్నా, దయచేసి మళ్ళీ ఒకసారి కొంత మనకు అన్నం పెట్టిన గడ్డను బతికించుకునే ప్రయత్నం చేద్దాం. మనల్ని ఆదరించిన మహబూబ్ నగర్ పట్టణ ప్రజలకు ఏదో రూపకంగా మళ్ళీ వాళ్ళకు బెనిఫిట్ అయ్యేటట్టుగా తిరిగి ఇద్దాం. దయచేసి పెద్ద మనసుతో ఆలోచించండి. మీరు ఇచ్చే ప్రతి రూపాయి కూడా పేద కుటుంబాల చదువు కోసం ఉపయోగపడుతుంది. ఆ విద్యార్థి జీవితాన్ని నిలబెట్టడానికి ఉపయోగపడుతుంది. ఎన్నో దుబారా ఖర్చులు కూడా చేస్తాం, దావత్ చేసుకుంటాం, పార్టీలు చేసుకుంటాం, అలాగే గెట్ టుగెదర్లు కూడా చేసుకుంటాం, పెద్ద పెద్ద కార్లు కొంటాం, ఎక్కడికో విలాసయాత్రలకు పోతాం. అవన్నీ చేస్తూ కూడా ఎక్కడో దగ్గర మళ్ళీ మన ప్రాంతానికి, మన పిల్లలకి, మన పేద విద్యార్థులకు, పేద కుటుంబాలకు ఆసరా అయ్యే అవకాశం మళ్ళీ ఆ భగవంతుడు మనకు కల్పించిందని అనుకొని మీరందరూ కూడా దయచేసి ముందుకు రండి. ఎన్నో స్కూల్స్లలో అలమ్ని అసోసియేషన్స్ ఉన్నాయి, పూర్వ విద్యార్థుల సంఘాలు ఉన్నాయి. వాటి ద్వారా కూడా మీరందరూ కలిసి కలెక్ట్ చేసి ఇవ్వచ్చు. ఖచ్చితంగా మీరు ఇచ్చిన సొమ్మును మళ్ళీ అదే స్కూల్కు ఖర్చు పెట్టే అవకాశం మళ్ళీ యంత్రాంగం ద్వారా మనం చేసుకోవచ్చు. ఇది ఒక యజ్ఞంలాగా మనందరం కలిసి చేస్తే ఈరోజు నాతో పాటు ఒక 10 చేతులు వచ్చినాయి, రేపు 100 చేతులు వస్తాయి, ఆ తర్వాత 1000 చేతులు ఉంటాయి. మొత్తం తెలంగాణ రాష్ట్రానికే మనం ఆదర్శంగా ఉందాం. మహబూబ్ నగర్ ఫస్ట్ అని మనం ఏదైతే కాన్సెప్ట్ అనుకుంటా ఉన్నామో, ఈ మహబూబ్ నగర్ విద్యానిధిలో ఇటువంటి మంచి సంకల్పంలో కూడా మనం నెంబర్ 1 తెలంగాణ జిల్లాలో మొత్తానికెల్లా మహబూబ్ నగర్ వాసులు వాళ్ళ హృదయం చాలా పెద్దది, సమాజం కోసం ఎంతో కొంత ఆలోచిస్తారు అన్న భావన ఈరోజు తెలంగాణ వ్యాప్తంగా కూడా తీసుకురావడానికి మీరందరూ కూడా దయచేసి ముందుకు రండి అని చెప్పి ఈ ప్రాంత ఎమ్మెల్యేగా ఈ మహబూబ్ నగర్ ఉమ్మడి జిల్లాలో ఎన్నో ఉద్యమాలకు సారథ్యం వహించి పాల్గొన్న వ్యక్తిగా, తెలంగాణ రాష్ట్రం కోసం నా వంతు కృషి చేసిన వ్యక్తిగా, ఆ రోజు చేస్తున్న ఉద్యోగాన్ని వదిలి మా ప్రజల కోసం నేను కూడా ఒక అడుగు ఆ రోజే ముందేసిన 25 సంవత్సరాల క్రితం. ఆ ఫలితాలు ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం మొత్తం కూడా చూస్తూ ఉంది. ఎంతోమంది ఉద్యమకారులతో సహా నేను సైతం అని చెప్పి ఉద్యమంలో పాల్పంచుకున్నా. కానీ ఈరోజు నా మహబూబ్ నగర్ ప్రజలకు నేను ఇవ్వగలుగుతా అని చెప్పి ఆలోచిస్తే ఖచ్చితంగా వాళ్ళ పిల్లలను చదువులో నిలబెట్టడం అనేది చాలా పెద్ద ధర్మం అవుతుంది. కాబట్టి దీనికి పూనుకున్నా. అన్ని ధర్మాలకెల్లా విద్యాదానం గొప్పది, అన్ని దానాలకెల్లా విద్యాదానం గొప్పది. కాబట్టి మన స్కూల్స్ను బాగు చేసుకుందాం, మన పిల్లలకు మంచి విద్యను అందిద్దాం, పేద కుటుంబాలకు వాళ్ళ పిల్లలను చదివించుకోవడంలో సహాయపడదాం. మేము తలపెట్టిన ఈ యజ్ఞంలో మీరందరూ కూడా భాగస్వాములు కావాలని చెప్పి మనస్ఫూర్తిగా మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉన్నాను.